నమస్తే సార్. మీకే గారు నమస్తే. ఏమిటి సార్ ఎలా వచ్చారు? కలెక్టర్ ఆఫీస్ లో పని ఉండి. కలెక్టర్ ఆఫీసా? రాత్రి సెంట్రల్ మినిస్టర్ గారు పోయారని గవర్నమెంట్ ఆఫీసులు అన్నింటికి సెలవు ఇచ్చారు. పేపర్ చూడదా మీరు? అయ్యో, ఈ విషయం మాకు తెలియదే. సరే, ఏం చేస్తాం, ఉండి పని చూసుకెళ్ళాలి కదా. ఓ మంచి రూమ్ ఇవ్వు. డబుల్ రూమ్. భలేవరే సార్, మీకు రూమ్ ఎందుకు? యా, నన్ను చూస్తే మడత మంచాలు అద్దెకు తీసిన వాళ్ళ కనపడుతున్నానా? అది కాదు సార్. ఏది కాదండి, మా ఎగరంటే ఎవరు అనుకుంటున్నావు? భలేవరే, అయ్యగారి గురించి నాకు తెలియపోవటం ఏంటి? తెలుసా? సార్ నమస్కారం సార్. రాజా గారికి ఉన్నట్టు తిరిగి చూపించు. అలాగే సార్. అడ్వాన్స్ ఎంత ఇమ్మంటారు? అడ్వాన్సా? తమరి దగ్గర అడ్వాన్స్ ఏమిటి సార్? తమ రూమ్కి వెళ్ళండి. అయ్యగారు వాడికి నా పేరు కూడా తెలిసిపోయిందండి అయ్యగారు. నిజమేరా, నీలాంటి అంటకత్తిరగాళ్ళందరినీ రాము అని, నీలాగా పనికి వాళ్ళందరికీ పనిచ్చిన నాలాంటి వాళ్ళందరినీ రాజా అని ఈ ఊళ్ళో పిలుస్తుంటారేమోరా. నిజమేనండి అయ్యగారు. ఎక్కడికరా ఎగేసుకుంటూ పోతున్నావు? స్నానానికంటే. నువ్వు స్నానానికి వెళ్తే చెరువులో గేదెలు కడిగినట్టుగా గంట పడద్ది. ముందు నేను వెళ్ళొస్తాను, తర్వాత నువ్వు వెళ్ళు. ఇదిగో. ఓ 10,000 రూపాయలు జాగ్రత్త. తవరటి. అయ్యగారు వచ్చేసారా? నమస్కారం సార్. ఫైల్ తీసుకొచ్చారా సార్? తెచ్చే ఉంటారు. అయ్యగారు వెళ్ళటం ఏంటి, తీసుకురాకపోవటం ఏంటి? నువ్వు లోపలికి రా. వస్తున్నాను సార్. చూసావా, నన్నే రమ్మన్నాడు. సీనియర్ సీనియరే, జూనియర్ జూనియరే. అప్పుడప్పుడు నా దగ్గర కొన్ని విషయాలు నేర్చుకుంటూ ఉంటాడు. నేను వెళ్ళొచ్చిన తర్వాత నీకు డీటెయిల్ గా చెప్తాను. డోంట్ వర్రీ. వస్తున్నాను సార్. వచ్చేసాను సార్. ల్యాండర్ కేసురానా సార్? కాదు, నువ్వు వేసుకో. నేనా? మీలాంటి పెద్దోళ్ళ బట్టలు నేను వేసుకుంటే మీ పరుగు పోద్ది సార్. వేసుకో. నిజమేనా సార్? వేసుకుంటాను సార్, క్షణంలో వేసుకుని వస్తాను సార్. అప్పు బంగారం గొలుసు సార్. నేను ఇప్పుడు అచ్చు మీలాగే ఉన్నానా సార్? ఒరే సురేంద్ర, మీరు డ్రెస్ వేసుకున్నంత మాత్రం నేను సురేంద్రని అవుతానంటే. సురేంద్ర గారు, సురేంద్ర గారే. ఫైలు కోసం వాడిని ముష్టెత్తావు. వాడు చీకొచ్చాడు. అప్పుడైనా సిగ్గులేదా నీకు? అబ్బో, ఇంకెప్పుడు అడగను సార్. మీ ఫైల్ గురించి అడగను. ఆ తర్వాత నువ్వు పెద్ద పొరగాట్ల రౌడీసం చేశావు. ఇప్పుడు అర్థమైంది సార్. నేను కాదన్నమాట, తమరన్నమాట. ఫైలు తేలేక, తమరిని తమరు కొట్టుకోలేక మీ గెటపు నాకేసి నన్ను కొడుతున్నారు సార్. వాడి చేత పన్నులు తినడానికి నీకు సిగ్గు లేదు? పారిపోయి వస్తావరా? నీ ఆస్తి, నీ అంతస్తు, నీ పరువు, నీ మర్యాద అన్ని వైజాగ్ సముద్రంలో కలిసిపోయాయి. సార్, మీరు ఎప్పుడు నన్ను చంపేస్తారు సార్. మీ దగ్గర నేను ఉద్యోగం చేయను సార్. ఇది కూడా మీ బంగారు కొడుచు. సార్ చూసావా, అయ్యగారు నా సలహాలు మెచ్చుకుని బట్టలు పెట్టి మరీ నన్ను సన్మానించా. అంతేకాదు, నాకు ప్రమోషన్ ఇచ్చి వేరే ఆఫీస్ కు ట్రాన్స్ఫర్ కూడా చేశారు. మీ అంతటి వాడిని నేను ఎప్పుడు అవుతాను? నేటి జూనియర్లే రేపటి సీనియర్. అవును, రేపటి నుంచి నా పోస్ట్ నీకే. అదృష్టవంతుణ్ణి. ఇలాంటి సన్మానాలు నీకు అనేకం జరుగుతాయి. మీ ఆశీర్వాదం. తదాస్తు గురూజీ. సన్మానం సన్మానం నీకు అనేకం అనేకం. దేనికైనా రాసి పెట్టి ఉండాలి. మహానుభావులు, అంత అదృష్టం నాకెప్పుడు కలుగుతుందో. 111 అంతా రెడీనా? అంతా రెడీ సార్. ఆట మొదలెడదామా? కూర్చోండి. మీ అందరికీ తెలుసు కదా, ఎట్లాంటి స్కిల్ గేమ్స్ ఆడి న్యాయంగా గెలిచి డబ్బు సంపాదిస్తాడే తప్ప లంచం కింద ఒక పైసా ముట్టుకోడి నిప్పప్పలు సామి. ఆడండి. అరే, వీడి ఆట అయిపోయింది. రేయ్, నీకు డీల్ షో పడ్డట్టుంది. ఆవేశపడిపోయి ఆట తిప్పావంటే ఉరిశిచ్చ పడిపోద్ది. జాగ్రత్త. ఆహా, మన గురువు గారి ఆట చూడండి.
మలయాళపోడు బెంగాలీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే పుట్టిన అరవపేల తెలుగు మాట్లాడినట్టుంది. ఇప్పటికి జోకర్ వచ్చి ఆట అయిందిరా. ఈ లోపు మీరు ఆట తిప్పేస్తారేమో అని చెడ్డ భయపడి చచ్చాను. మాకంత అదృష్టం ఎక్కడది బాబు, తమరు ఆడుతుంటే మా వాడి తిప్పడమే ఉరిచిచ్చి పడిపోదు. ఇదిగోండి బాబు నాది ఫుల్ కౌంట్. నాది ఫుల్ కౌంటే బాబు. నాది అంతే బాబు, నాది అంతే. ఏట్రా ఇందాక నుంచి ఆడుతున్నారు ఇంకా కౌంట్లేనా? రే 111. ఎస్ సార్. ఏ మాట కామాటే చెప్పుకోవాలి. ఈ స్కిల్ గేమ్స్ లో మన్ని కొట్టేవాడు ఓల్ ఇండియాలోనే లేడురా. ఎస్ సార్. రేయ్ ఇవ్వండి, మీ పనులు మీరు చూసుకోండి. వస్తాం బాబు, రాయించండి బాబు. రే 111. మా ఆవిడ నన్ను రాచి రంపనెట్టేస్తుందిరా, చచ్చిపోతున్నాను అనుకో. అయ్యా నాదో సలహా. ఏంటది? మనలాంటి భార్యాబాధితులకి దేవుళ్ళంటి ఓ మనిషి కిర్లంపూడి ఏరియాలో ఉన్నాడండి అయ్యా. నీ పర్సనల్ ప్రాబ్లం ఏమిటో నిర్భయంగా చెప్పు అప్పలస్వామి. అయ్యా నాకు పెళ్ళై 12 ఏళ్ళు అయిందండి అయ్యా. మా ఆవిడ నాకు మొగుడో, నేను ఆవిడికి మొగుడో ఈ రోజుకి తెలియడం లేదండి అయ్యా. ఈ ఎడ్డు నిప్పప్పల స్వామి ఓల్ ప్రపంచకాన్ని గడగడలాడిస్తే ఈ అప్పల స్వామిని ఇంట్లో మా ఆవిడ దడదడలాడిచ్చేస్తుందండి అయ్యా. అర్థమైంది అప్పలస్వామి. ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్న అతి పెద్ద సమస్య మీ ఇంట్లోనూ పెరిగి పెద్దదవుతోందన్నమాట. హాయ్. మ్మ్. ఇదిగో ఈ లేహ్యం తీసుకో. ఏం చేయమంటారండి అయ్యా? గుండుకు పూసుకోవయ్యా. ఏం ప్రశ్న అది? లేహ్యాన్ని ఏం చేస్తారు? గుండుకు పూసుకుంటారండి అయ్యా. నువ్వు హెడ్వే కానీ నీకు హెడ్ లేదు అప్పలస్వామి. లేహ్యాన్ని తింటారు. ఈ లేహ్యాన్ని ఇంటికి వెళ్ళబోయే ముందు వేలుతో నాలుక మీద రాసుకో, పులివైపోతావు. ఈ లెయ్యానికి అంత పవర్ ఉందండి అయ్యా? ఈ లేహ్యం రాసుకుని రెచ్చిపో. నీ భార్యకు ఎదురు తిరుగు. తరతరాలుగా మన మగజాతిని పట్టి పీడిస్తున్న ఆడభూర్జువా వ్యవస్థ మీద వర్గ పోరాటం ప్రారంభించు అప్పలస్వామి. అట్లాగే